హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు డే 16 ఆఫ్ రంజాన్. ఈరోజు ఫుతూర్‌కి అత్త చేసిన వంటలు చూపిస్తాను చూసేయండి. ఇంకా ఫుతూర్ అంటే స్నాక్స్ అనమాట. వీళ్ళు 6కి స్నాక్స్ తింటారు. అత్త చూసారు కదా! అవి చేసింది. ఇంకా మా మేడం చూసారా, కొన్ని ఆర్డర్స్ ఉంటే చేసి మొత్తం కిచెన్ పెంట చేసేసింది. ఇంకా టైం అయిపోతుంది. గబగబా ఫ్రూట్స్ కట్ చేసేసాను. ఇంకా అవి నేనే కట్ చేశాను అనమాట. అందుకే అంత హడావిడి చేస్తున్నాను. మంచిగా డెకరేషన్ చేయకపోతే మా మేడంకి చిరాకమాట. ఇంకా మధ్య మధ్యలో నేను కూడా ఏదో ఒకటి తింటూ ఉంటాను. ఇంకా స్వీట్స్ ఉంటే అది తిన్నాను. ఇంకా మా మేడం వాళ్ళ తమ్ముడికి పట్టుకెళ్ళి ఇవ్వాలి కాబట్టి ఇంకా వెళ్ళానమాట. ఫాస్ట్గా వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు గేటు కాలింగ్ బెల్ కొట్టినా అసలు ఓపెన్ చేయరు. వాళ్ళతో పెద్ద తలకాయ పోటు. డైలీ 8 అయ్యే వరకు ఇంకా వాళ్ళకి డైలీ పట్టుకెళ్ళి ఇవ్వాలన్నమాట. ఇంకా తప్పదు కదా! ఇంకా వెళ్ళాను. ఇంకా వెళ్ళినప్పుడు ఈ దారిలో వెళ్ళిన ప్రతిసారి నాకు మా ఇల్లు గుర్తొచ్చేస్తుంది. ఇంకేం చేస్తాం, 2 ఇయర్స్ కంపల్సరీ చేయాలి కదా ఇక్కడ. ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్కడ ఎలా ఉంది ఒమాన్లో అనేసి అంటున్నారు. ఒమాన్లో ప్రెజెంట్ బాంబులు వేయడం అలాంటివి ఏం లేదు. ఒక చోటన పడ్డదంట. మేమున్న కేసు ఏం లేదన్నమాట. సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే ఒమాన్ అనే చెప్పొచ్చు. అలాంటివి ఏం జరగవు. ఇంకా మా ఇల్లుని ప్రశాంతంగా చూసుకొని ఇంకా వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఈరోజు ఈవినింగ్ ఏదైనా కర్రీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళాక ఆలోచించాలన్నమాట. ఏం చేశాను ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకొక వీడియో పెడతాను. ఇంకా మా ఇంటికి ఈ సందులోనే అన్నమాట మా ఇల్లు. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటి పక్కనే మసీద్ మాట. చాలా బాగుంటుంది వ్యూ. ఇంకా టైం అయిపోయింది. మా మేడం వాళ్ళకి పెట్టేశాను. మాకు కూడా స్నాక్స్ ఇచ్చారు. ఇంకా అవి తిన్నామన్నమాట. అత్త బాగా చేసింది ఇవి. ఎలా చేసిన చేయాలో అని అడుగుతుంది. బాగున్నాయి అత్త అని చెప్పాను. నిజంగానే చాలా బాగున్నాయి టేస్ట్. ఎందుకంటే ఇది చికెన్తో చేస్తారన్నమాట. బాగుంది. ఈరోజు ఈవినింగ్ మేము ఒక కర్రీ చేసుకున్నాం. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి.